ఓకే, మై డియర్ స్టూడెంట్స్, గుడ్ ఈవినింగ్. ఈరోజు మనం నిన్నటి పాఠానికి కొనసాగింపుగా భారతదేశ శీతోష్ణ స్థితి నిన్న చెప్పుకున్నాం. దాన్నే ఈరోజు మళ్ళీ కనీసం 2-3 పీరియడ్ అవుతుంది. ఒకటి అయిపోయింది, ఇది ఒకటి ఇంకో క్లాస్లో అయిపోతుంది. సో భారతదేశ శీతోష్ణ స్థితిలో ఈరోజు మనము భారతదేశ కాలాలు, అంటే భారతదేశంలో ఏ కాలాలు ఉన్నాయి వాటి గురించి చెప్పుకుంటాం. ఓకే, భారతదేశంలో మనకు తెలుసు సాధారణంగా చలికాలము, ఎండాకాలము, వానాకాలం అట్లా కదా. ఈ 3 కాలాలు ఉన్నాయి. ఇవి చలికాలము, ఎండాకాలము, వానాకాలం. సో ఈ 3 కాలాలతో పాటు వాతావరణ శాఖ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకో కాలాన్ని కూడా, అట్లా కాలాలు చాలా ఉంటాయి చెప్పుకుంటూ 2 నెలలకు ఒకసారి, అంటే వాతావరణము ఈ శీతోష్ణ స్థితి ఆధారంగా భారతదేశం యొక్క పరిస్థితుల ఆధారంగా చాలా రకాలుగా విభజించవచ్చు. కాకపోతే వాతావరణ శాఖ వారు 4 కాలాలు, ఎండాకాలము, చలికాలము, వానాకాలము, దాంతోపాటు తిరోగమన ఋతుపవన కాలం, ఓకే, ఇట్లా 4 కాలాలు విభజించు. సో భారతదేశ కాలాలు చెప్పుకోవడం కంటే ముందు మనము కొంత సమాచారం తెలుసుకోవాలి. ముందు ఏంటంటే ఆల్రెడీ చెప్పిన ఇంతకుముందే మళ్ళొకసారి చెప్తున్నా. ఖండాంతర్గత శీతోష్ణ స్థితి, ఇంకోటి ఏంటంటే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి. వీటి గురించి తెలవాలి, లేకపోతే కొంచెం కష్టం పాఠం అర్థం కావడము. సో ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే అందులోనే ఉన్నది. దీన్ని భూ పరివేష్టిత శీతోష్ణ స్థితి అని కూడా అంటారు. భూ పరివేష్టిత శీతోష్ణ స్థితి, ఖండాంతర్గత శీతోష్ణ స్థితిని భూ పరివేష్టిత శీతోష్ణ స్థితి అని కూడా అంటారు. అంటే అర్థమైంది, భూభాగము చేత చుట్టూ విశాలమైన భూభాగము చేత చుట్టబడితే దాన్ని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన దేశ పటంలో చూసినట్టయితే రాజస్థాన్ ఉంది. రాజస్థాన్కి అన్ని వైపులా భూమి ఉంది. ఢిల్లీ ఉంది, దానికి కూడా చుట్టుపక్కల భూమి ఉంది. వేరే భూభాగాలు ఉన్నాయి కదా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, అట్లా పంజాబ్, అట్లా వీటిని ఏమంటారంటే ఖండాంతర్గత ప్రాంతాలు అంటారు. అక్కడ ఉండే శీతోష్ణ స్థితిని ఖండాంతర్గత శీతోష్ణ స్థితి. మరి సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటే పక్కన సముద్రం ఉంటుంది. ఓకే, పక్కన సముద్రం ఉంటుంది కాబట్టి దాన్ని సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటారు. అంటే ఇదేందో మీకు తెలుసు. కాకపోతే ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఖండాంతర్గత శీతోష్ణ స్థితి లక్షణాలు ఏంది, సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి లక్షణాలు ఏందో తెలియాలి. ఓకే, ఖండాంతర్గత శీతోష్ణ స్థితి లక్షణాలు 2 లక్షణాలు గుర్తుంచుకోవాలి ఇందులో. ఒకటి, ఈ శీతోష్ణ స్థితిలో రాత్రి పగలు ఉష్ణోగ్రతల తేడా ఎక్కువ ఉంటుంది. తేడా ఎక్కువ అంటే రాత్రి నమోదయ్యే ఉష్ణోగ్రతలు, పగలు నమోదయ్యే ఉష్ణోగ్రతల మధ్య తేడా చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అది ఖండాంతర్గత శీతోష్ణ స్థితిలో. ఫర్ ఎగ్జాంపుల్, పగలు 40 డిగ్రీలు నమోదైందనుకోండి ఉష్ణోగ్రత, మధ్యాహ్నం 12, 1 అట్లా ఆ ప్రాంతంలో 40 డిగ్రీలు నమోదైందనుకోండి. సో అదే రోజు రాత్రి ఉష్ణోగ్రత 2 గంటలు, 3 గంటలు రాత్రి, లేదా 4 గంటలు ఆ సమయంలో చూస్తే ఇక్కడ 10 డిగ్రీలు నమోదవుతుంది, 10, 12 అట్లా. అంటే
40 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్యాహ్నం ఉంటే రాత్రి 10 డిగ్రీలు, అంటే తేడా ఎంత ఉంది? చాలా ఎక్కువ ఉంది, 30 డిగ్రీల తేడా వస్తున్నది కదా. సో ఆ విధంగా రాత్రి పగలు ఉష్ణోగ్రతల తేడా ఎక్కువ ఉంటుంది. అది ఖండాంతర్గత శీతోష్ణ స్థితి యొక్క లక్షణం అది. ఓకే. రెండవది ఏంటంటే ఎండాకాలము చలికాలం, రెండు కాలాల మధ్య ఉష్ణోగ్రత తేడా ఎక్కువ ఉంటుంది. రెండు కాలాల్లో నమోదయ్యే ఉష్ణోగ్రతల తేడా ఎక్కువ ఉంటుంది. అంటే ఈ ఖండాంతర్గత శీతోష్ణ స్థితిలో చూసినట్టయితే ఎండాకాలంలో అత్యధిక ఉష్ణోగ్రత 42 డిగ్రీలు 43 డిగ్రీలు నమోదవుతుంది. అదే సంవత్సరం మళ్ళీ చలికాలంలో వచ్చేసరికి 8 డిగ్రీలు లేదా 10 డిగ్రీలు ఇట్లా ఉష్ణోగ్రత నమోదవుతుంది. సో మొత్తానికి మనకి ఏమర్థమవుతుంది? ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటే ఉష్ణోగ్రత, గరిష్ట ఉష్ణోగ్రతలు కనిష్ట ఉష్ణోగ్రతల మధ్య తేడా ఎక్కువ ఉంటుంది. నమోదయ్యే ఉష్ణోగ్రతలు విపరీతంగా మారుతుంటాయి, చాలా ఎక్కువ తేడా ఉంటుంది. అదే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి తీసుకుంటే రాత్రి పగలు ఉష్ణోగ్రతల తేడా తక్కువ. రాత్రి పగలు ఉష్ణోగ్రతల తేడా తక్కువ ఉంటుంది. అంటే ఈ ఖండాంతర్గత శీతోష్ణ స్థితితో పోలిస్తే చాలా తక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ రాత్రి ఉష్ణోగ్రతలు పగలు 35 డిగ్రీలు అట్లా నమోదైంది అనుకుందాం. రాత్రి ఉష్ణోగ్రతలు కూడా ఇక్కడ ఎట్లుంటాయి? 20 డిగ్రీలు 22 డిగ్రీలు అట్లుంటాయి. అంటే ఉష్ణోగ్రతల మధ్య తేడా 15 డిగ్రీలు ఉంది అట్లా, రాత్రి పగటి ఉష్ణోగ్రతల తేడా. కానీ ఇక్కడ చాలా ఎక్కువ ఉంది. అదేవిధంగా ఇదేంటి? ఎండాకాలము చలికాలము ఉష్ణోగ్రతల తేడా ఎక్కువ. ఉష్ణోగ్రతల తేడా ఇక్కడ తక్కువ ఉంటుంది, ఇక్కడ ఎక్కువ ఉంటే ఇక్కడ తక్కువ. సో ఎండాకాలంలో 38 డిగ్రీలు అట్లా నమోదైంది అనుకోండి, చలికాలం వచ్చేసరికి ఇక్కడ కూడా 22 డిగ్రీలు 20 డిగ్రీలు నమోదవుతాయి. తేడా ఎక్కువ ఉండదు అన్నమాట. ఓకే. ఇది ఈ రెండు శీతోష్ణ స్థితుల యొక్క లక్షణాలు, ఇది గుర్తుంచుకోండి. అదేవిధంగా ఇంకో అంశం కూడా గుర్తుంచుకోవాలి. ఏంటంటే ఇంకో విషయము అంటే ఈ పాఠం అర్థం కావాలంటే, మనకు ఈ భారతదేశ కాలాలు అర్థం కావాలంటే కొన్ని విషయాలు మనకు తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి ఏంటంటే, ఒక ప్రాంతంలో 2-3 నెలల పాటు అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైతే, అర్థమైందా? అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదైతే, లేదా అక్కడ బాగా చలి ఉంటే, అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదై బాగా చలి ఉన్న ప్రాంతం ఉంటే అక్కడ అధిక పీడనం ఏర్పడుతుంది. ఏమి ఏర్పడుతుంది? అధిక పీడనం ఏర్పడుతుంది. అదేవిధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు అంటే బాగా ఎండ ఉంటే అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. ఒక 2-3 నెలలు ఎండ బాగా కొట్టింది అనుకోండి, ఆ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. 2-3 నెలలు బాగా చలిగా ఉండి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే ఆ ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడుతుంది. తెలుసుకోవాలి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ అధిక పీడనం నుంచి పవనాలు అల్పపీడనానికి ప్రవహిస్తాయి. ఇప్పుడు నీరు ఎట్లా ఎత్తు నుంచి కింది వైపు వెళ్తుందో, పై నుంచి కిందికి వెళ్తుందో నీరు, అదేవిధంగా ఈ పవనాలు కూడా అధిక పీడనం నుంచి అల్పపీడనానికి నిరంతరం ప్రయాణిస్తూ ఉంటాయి. ఓకే. ఈ రెండు విషయాలు మీరు గుర్తుంచుకోండి ఈ పాఠం చెప్పేటప్పుడు. సో ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? భారతదేశ కాలాలు 4
ఒకటి శీతాకాలం, రెండవది శీతాకాలం చలికాలం, రెండవది వేసవికాలం లేదా ఎండాకాలం, మూడవది నైరుతి ఋతుపవన కాలం లేదా వానాకాలం, నాలుగవది తిరోగమన ఋతుపవన కాలం. ఫస్ట్ మనం ఒకటోది శీతాకాలం చెప్పుకుందాం. బాగా చలిగా ఉంటుంది. ఇక శీతాకాలం అంటే ఇది చలికాలం. ఓకే, సో ఈ చలికాలము భారతదేశంలో ఉష్ణోగ్రతలు తక్కువ నమోదవుతాయి. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి కాబట్టి చలికాలం. సాధారణంగా చలికాలం ఎందుకు ఉంటుంది అంటే సూర్యుని కిరణాలు ఏటవాలుగా పడుతుంటాయి. ఎక్కడో మకర రేఖ మీద ఉంటాడు సూర్యుడు, భూమధ్య రేఖ దగ్గర కాదు, ఇంకా దూరం ఉంటాడు సూర్యుడు. కాబట్టి సూర్యుని కిరణాలు ఇక్కడ ఏటవాలుగా పడతాయి భారతదేశంలో. సో అప్పుడు శీతాకాలం ఉంటుంది. ఓకే, సో మరి చలికాలం అనేది చూసినట్టయితే ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతాయి అనేది మనం ఒక్కసారి ఈ గ్రాఫ్లో చూద్దాం. ఓకే, చలికాలంలో ఉష్ణోగ్రతలు అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. బాగా చలి ఎప్పుడు పెడుతుంది అంటే జనవరి నెలలో పెడుతుంది. చలికాలం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? నవంబర్. ఇంకే నెలలు ఉంటాయి? డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి. ఇవి భారతదేశంలో ఉన్న చలికాలాలు. నవంబర్ మధ్యలో స్టార్ట్ అవుతుంది, ఫిబ్రవరి దాకా ఉంటుంది. అట్లా మొత్తం ఎగ్జాక్ట్లీ ఇట్లానే కాదు, కొన్ని ప్రాంతాలు కొంత తేడా ఉన్నా దేశం మొత్తానికి ఈ విధంగా వర్గీకరణ జరుగుతుంది. సో జనవరిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదైతే విపరీతంగా చలిపెట్టే నెల ఏదంటే జనవరి. ఇందులో కూడా మళ్ళీ మనం తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దక్షిణ భారతదేశము కంటే ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువ ఉంటుంది. దక్షిణ భారతదేశం కంటే ఉత్తర భారతదేశంలో చలి ఎక్కువ ఉంటుంది. సరే, మనం ఈ చలికాలము ఈ శీతాకాలము మనకు ఇంకొంచెం అర్థం కావాలంటే మనం ఈ గ్రాఫ్ చూడాలి. సరే, ఒకసారి ఇక్కడ ఇవ్వబడినటువంటి సమోష్ణ రేఖలను చూడండి. సమ ఉష్ణ రేఖలు ఏం రేఖలు అవి? సమ ఉష్ణ రేఖలు. ఈ సమ ఉష్ణ రేఖలు ఏం తెలియజేస్తాయంటే ఒక ప్రాంతంలో ఉన్నటువంటి సమానమైన ఉష్ణోగ్రతను తెలియజేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఇది 20 డిగ్రీల సెంటీగ్రేడ్ తెలియజేసే సమోష్ణోగ్రత రేఖ. ఇది 20 డిగ్రీల సెంటీగ్రేడ్. సో ఈ రేఖ మీద ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎక్కడ పోయినా ఉష్ణోగ్రత ఎంత ఉంది? 20 డిగ్రీలే నమోదైంది. సో 20 డిగ్రీలు నమోదైన అన్ని ప్రాంతాలు కలిపితే ఒక గీత గీస్తే అదేంటి? సమానమైన ఉష్ణరేఖ, సమ ఉష్ణరేఖ. ఇదేమో 15 డిగ్రీలు కలిపిన అన్ని గీస్తే 15 డిగ్రీల ఉష్ణరేఖ. దీన్ని ఇంకో రకం కూడా అర్థం చేసుకోవచ్చు. ఏంటంటే ఇక్కడ 15 నమోదైంది, ఇక్కడ 20 నమోదైంది. అంటే రెండు ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రత ఎంత ఉంది? రెండు ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రత ఎంత ఉంది అంటే 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్య ఉందన్నమాట. ఇది అర్థమైందా? అర్థమవుతుందా? 15 డిగ్రీల నుంచి 20 డిగ్రీల మధ్యలో ఉంది ఇక్కడ ఉష్ణోగ్రత. ఇక్కడ ఇప్పుడు 10 డిగ్రీలు నమోదైంది. దీనిపైన ఉన్నదంతా ఇంకా తక్కువ, 10 డిగ్రీల కంటే తక్కువ. లేకపోతే ఇక్కడ చూడండి, ఇట్లా ఈ రెండు ప్రాంతాల మధ్య ఉష్ణోగ్రత 10 డిగ్రీల నుంచి 15 డిగ్రీల మధ్యలో నమోదవుతుంది అనమాట. ఇక్కడ 15 నమోదైంది, ఇక్కడ 10 నమోదైంది. అంటే మధ్యలో రెండింటికి మధ్యలో 12, 13 నమోదవుతూ ఉంటుంది అనమాట అర్థం. ఓకే, సరే, ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే జనవరి నెలకు సంబంధించిన ఉష్ణోగ్రతలు తెలియజేసే మ్యాప్ ఇది. దక్షిణ భారతదేశంలో చూసుకుంటే 25 డిగ్రీలు నమోదైంది. ఇక్కడ చూస్తే భారతదేశం మధ్యలో 20 డిగ్రీలు నమోదైంది. ఇక్కడ 20 నమోదైంది, ఇక్కడ 20 నమోదైంది, ఇక్కడ 15, ఇక్కడ 10.
అంటే ఏంటి? ఉష్ణోగ్రతలు దక్షిణము నుంచి ఉత్తరానికి వెళ్ళిన కొద్ది ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయి? తగ్గుతున్నాయి. చలికాలంలో ఉష్ణోగ్రతలు, మళ్ళీ ఎండాకాలంలో వేరు ఉంటుంది. చలికాలంలో ఉష్ణోగ్రతలు ఏమవుతున్నాయి? దక్షిణము నుంచి ఉత్తరానికి వెళ్ళిన కొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఓకే, ఇక్కడ 20 డిగ్రీలు ఉంది, ఇక్కడ 20 డిగ్రీలు ఉంది, ఇక్కడ 20 డిగ్రీలు ఉంది. ఎందుకట్లా? ఈ పక్కన 25 ఉంది, ఈయన 20 ఉంది. ఎందుకు? ఎందుకంటే ఈ ప్రాంతము పర్వతం ఉంది, అక్కడ ఏదో ఎత్తైన ప్రాంతం ఉంది, పర్వత శిఖరం ఉంది, లేకుంటే వేసవి విడిది ప్రాంతం ఉంది. సో ఎత్తుకు వెళ్ళిన కొద్ది ఉష్ణోగ్రత ఏమవుతుంది? తగ్గుతుంది. కాబట్టి పక్కనున్న ప్రాంతం ఏమో ఎత్తు తక్కువ ఉంది, దీని పక్కన ఇక్కడ ఏదైతే 20 డిగ్రీలు నమోదైందో అది ఎత్తులో ఉంది అని అర్థం. ఇది కూడా ఎత్తులో ఉంది, ఇక్కడ 20 డిగ్రీలు నమోదైంది, ఇక్కడ కూడా 20 నమోదైంది, పక్కన 25 నమోదైంది కదా. సో ఎత్తైన ప్రాంతాల్లో ఉష్ణోగ్రత తక్కువ నమోదవుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ 10 డిగ్రీలు నమోదైంది, ఇంకా ఇటు పోతే ఉష్ణోగ్రత ఇంకా తగ్గుతుంది, ఎందుకంటే అక్కడ పర్వతాలు ఉన్నాయి. ఓకే, ఇది జనవరి నెల యొక్క భారతదేశ సగటు ఉష్ణోగ్రత. అర్థం కావాలి ఇది. సరే, చలికాలం చెప్పుకున్నాం. ఈ చలికాలంలో ఇంకో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి మనం. ఏంటంటే మధ్యధరా సముద్రం నుంచి ఈ చలికాలంలో పవనాలు వీస్తాయి. ఇక్కడ మధ్యధరా సముద్రం ఉన్నదంటే భారతదేశం వైపు పవనాలు వీస్తాయి. ఈ పవనాలు వచ్చినటువంటి ఈ వాయుగుండాల నుంచి ఉత్తర భారతదేశంలో వర్షం పడుతుంది కొంత. అంటే మధ్యాధర సముద్రం నుంచి వీచే ఈ పవనాలను ఏమంటారు అంటే పశ్చిమ విక్షోభాలు. పశ్చిమ వైపు నుంచి వస్తున్నాయి భారతదేశానికి. పశ్చిమ వైపు నుంచి ఇక్కడ ఉంది మధ్యాధర సముద్రం. సో ఈ పశ్చిమ ప్రాంతం నుంచి వస్తున్నాయి కాబట్టి వీటిని పశ్చిమ విక్షోభాలు అంటారు. పశ్చిమ విక్షోభాలు ఎక్కడి నుంచి వస్తాయంటే మధ్యాధర సముద్రం. సో వచ్చినటువంటి పశ్చిమ విక్షోభాలు ఉత్తర భారతదేశంలో చలికాలంలో, ఇది మొత్తం మనం చలికాలం గురించి చెప్పుకుంటున్నాం. సో ఉత్తర భారతదేశంలో వర్షం పడుతుంది. ఈ వర్షం నుంచి ఉత్తర భారతదేశంలో వాళ్ళకు మేలే జరుగుతుంది. ఏంటంటే చలికాలం పంటలు పడతాయి. ఏముంటాయి చలికాలంలో? గోధుమ, బార్లీ. పశ్చిమ విక్షోభాల నుంచి ఉత్తర భారతదేశంలో పండే పంటలు గోధుమ, బార్లీ. ఓకే, చలికాలం పంటలు ఇవి గోధుమ, బార్లీ. ఓకే, ఋతుపవనాల ఆరంభము. ఋతుపవనాల ఆరంభం దీని ఏమంటాం? వానాకాలం అని కూడా అంటాం మనం. ఇంకో రకంగా చెప్పాలంటే నైరుతి ఋతుపవన కాలము. భారతదేశంలో ప్రధానమైనటువంటి కాలం ఇది, చాలా ఇంపార్టెంట్. భారతదేశంలో 80-85% వర్షం ఈ కాలంలోనే కురుస్తుంది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఇది? జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ లాస్ట్ చివరి వరకు ఉంటుంది. సెప్టెంబర్ వరకు కదా. ఋతుపవనాల ఆరంభము, నైరుతి ఋతుపవనాలు. భారతదేశంలో ప్రధానంగా వర్షం కురిసే పవనాలు ఏవి? నైరుతి ఋతుపవనాలు. ఇవి భారతదేశంలో అత్యధికంగా వర్షాన్ని కలుగజేస్తాయి. మరి ఎందుకు ఇవి ఋతుపవనాలు మన దేశం వైపు వీస్తున్నాయంటే ఒకసారి చూస్తే, ఇంతకుముందు చెప్పుకున్న మనము ఎక్కడైతే ఉష్ణోగ్రత ఎక్కువ ఉంటుందో, వేడి పరిస్థితులు ఎక్కువ ఉంటాయో అక్కడ అల్పపీడనం ఏర్పడుతుంది. సో ఎండాకాలంలో మే నెలలో ఇక్కడ దాదాపు ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడ్డది. అదేవిధంగా
ఇక్కడ టిబెట్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడ్డది. సో హిందూ భూమధ్య రేఖ ఈ ప్రాంతంలో భూమధ్య రేఖ నుంచి యువతలు ఉన్నటువంటి ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఆగ్నేయ వ్యాపార పవనాలు, ఆగ్నేయం నుంచి వీచే వ్యాపార పవనాలు దక్షిణార్ధగోళంలో ఇవి భూమధ్య రేఖను దాటిన తర్వాత ఏమైతాయి, వాటి కుడివైపునకు వీస్తాయి. ఓకే, ఈ విధంగా వీచి వస్తాయి. కాబట్టి ఇక్కడ ఏ దిక్కున వచ్చేసినాయి, మనకు నైరుతి దిక్కున వచ్చేసినాయి. సో వీటిని ఏమంటాం, ఆగ్నేయ వ్యాపార పవనాలు ఏమైనా ఇక్కడ వచ్చేసరికి నైరుతి ఋతుపవనాలుగా మారిపోయినాయి. నైరుతి దిక్కు నుంచి వస్తాయి కాబట్టి నైరుతి. ఋతుపవనాలు అంటే ప్రతి సంవత్సరం జూన్లోనే వస్తాయి, ఈ కాలంలోనే వస్తాయి కాబట్టి వాటిని ఋతుపవనాలు అంటాం. సో ఈ విధంగా వచ్చేసినటువంటి ఈ నైరుతి ఋతుపవనాలు భారతదేశం ఈ ద్వీపకల్ప పీఠభూమి ఇట్లుంది కదా, దీని యొక్క ఆకారం మీద ఉండడంతో రెండు భాగాలుగా విడిపోతుంది. ఒకటేమో ఇటు, ఇంకోటేమో ఇటు పోతుంది. ఇక్కడ పోయి ఈ శాఖనేమో బంగాళాఖాతం శాఖ అంటారు. ఇక్కడ నుంచి వచ్చేదేమో అరేబియా సముద్రము శాఖ అంటారు. రెండు శాఖలుగా విడిపోతుంది, ఇది రెండు భాగాలుగా విడిపోతుంది. నైరుతి ఋతుపవనాలు ఒకవేటేమో బంగాళాఖాతం వైపు నుంచి వెళ్తుంది, ఇంకోటేమో అరేబియా సముద్రం నుంచి వెళ్తుంది. బంగాళాఖాతం నుంచి వెళ్ళే ఇట్లా పశ్చిమ బెంగాల్, మేఘాలయ ఈ ప్రాంతాలలో వర్షం పడుతుంది. ఇక్కడ ఈ అరేబియా సముద్ర శాఖలేమో ఇక్కడ పశ్చిమ కనుమలో వర్షం పడుతుంది ఎక్కువ. అరేబియా శాఖ నుంచి పశ్చిమ కనుమలో ఎక్కువ వర్షం పడుతుంది. బంగాళాఖాత శాఖ నుంచి ఇక్కడ సిల్లాంగ్ పీఠభూమి ఉంటుంది కదా, ఈ ప్రాంతంలో ఎక్కువ వర్షం పడుతుంది. ఈ విధంగా జూన్ మొదటి వారంలో వచ్చినటువంటి ఈ ఋతుపవనాలు 4-5 వారాల లోపలనే దేశం మొత్తం విస్తరిస్తాయి. ఇక్కడ నుంచి ఇవి వస్తాయి, ఇక్కడ నుంచి ఇవి వస్తాయి. మొత్తానికి 4-5 వారాల లోపలనే దేశం మొత్తం విస్తరిస్తాయి. జూలై అనేసరికి దేశం మొత్తం విస్తరించి విస్తారంగా వర్షాలు పడతాయి అన్నమాట. ఓకే, తెలుసుకోవాల్సింది ఏంటంటే నైరుతి ఈ ఋతుపవనాల వలన దేశం మొత్తం వర్షం పడుతుంది. ఎక్కడో మొత్తానికి ఎక్కువ తక్కువ అయినా దేశం మొత్తం వర్షం పడుతుంది. కానీ ఇక్కడ తమిళనాడు తీర ప్రాంతంలో మాత్రం వర్షం కురవదు. కోరమండల తీరం అంటారు తమిళనాడు తీరాన్ని, అక్కడ వర్షం పడదు. ఎందుకంటే ఈ అరేబియా శాఖకేమో పశ్చిమ కనుమలు అడ్డం ఉంటాయి. పశ్చిమ కనుమ దాటిన వర్షఛాయ ప్రాంతంలో ఉన్నది ఇది కొంతవరకు. అదేవిధంగా బంగాళాఖాత శాఖ ఇట్లా దీన్ని సమాంతరంగా పోతుంది. కాబట్టి రెండు, ఈ బంగాళాఖాతం యొక్క శాఖ కూడా వెళ్తలేదు ఇటు, అరేబియా సముద్రం శాఖ కూడా ఇటు వెళ్తలేదు. కాబట్టి కోరమండల్ ఈ ప్రాంతంలో, తమిళనాడు ఈ ప్రాంతంలో వర్షము కురవదు. నైరుతి ఋతుపవనాల వలన వర్షము కురవని ప్రాంతం ఏదంటే కోరమండల్ ప్రాంతం. సరే, ఇంకోటి 4వ కాలం తిరోగమన ఋతుపవనాలు. తిరోగమన ఋతుపవనాలు. ఈ తిరోగమన ఋతుపవన కాలం ఏది? అక్టోబర్, నవంబర్. అంటే నైరుతి ఋతుపవనాలు వచ్చినాయి కదా జూన్లో, అట్లా ఈ పోయినటువంటి దేశం మొత్తం వ్యాపించినటువంటి ఈ నైరుతి ఋతుపవనాలు అక్టోబర్ వచ్చేసరికి ఏమైతాయి, అవి రిటర్న్ తిరుగుతాయి వెనక. ఇక్కడ దేశంలోకి ఎట్లా వచ్చేసినాయి, ఇవి నైరుతి దిక్కు నుంచి వచ్చినాయి. కానీ రిటర్న్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఈశాన్య దిక్కు నుంచి వస్తున్నాయి. కాబట్టి వీటిని ఏమంటారు, ఈశాన్య ఋతుపవనాలు అని కూడా అంటారు. ఈశాన్య ఋతుపవనాలు హిందూ మహాసముద్రం మీద నుంచి వచ్చినాయి కాబట్టి నైరుతి ఋతుపవనంలో నీళ్ళు ఉన్నాయి, ఎక్కువ మేఘాలు ఉన్నాయి. అంటే ఆ మేఘాలలో నీటి ఆవిరి ఉంది, నీరుంది. కానీ ఇక్కడ నుంచి భూభాగం నుంచి వస్తున్నాయి కాబట్టి ఈశాన్య ఋతుపవనం దాంట్లో నీరు ఉండదు. అంటే వర్షం పడే అవకాశాలు తక్కువ.
అయితే ఈ తిరోగమన ఋతుపవనాలు అక్టోబర్ నవంబర్ నెలలో వీస్తాయి. ముఖ్యంగా అక్టోబర్ నెల ఎట్లుంటుందంటే అక్టోబర్ వేడిమి అనేది ఒకటి ప్రధానం. అక్టోబర్ వేడిమి అంటే అప్పటి వరకు వర్షం పడి ఆ ప్రాంతం మొత్తం ఎట్లుంటుందంటే విపరీతమైన తేమ ఉంటుంది. అప్పుడే ఎండలు పెరుగుతాయి. సో ఈ సమయంలో ఎట్లుంటుందంటే బాగా ఉక్కబోస్తుంటుంది. అంటే వాతావరణంలో తేమ ఉంటుంది, సేమ్ టైం వేడి ఉంటుంది. సో వేడి ఉండడంతో మన చెమట ఆవిరి కాక ఉక్కబోస్తుంటుంది. కాబట్టి ఈ నెలను ఏమంటారు? అక్టోబర్ వేడిమి అంటారు. మీరు అక్టోబర్ నెలలో అబ్జర్వ్ చేయండి, బాగా ఉక్కబోస్తుంది. మే నెలలో వేడి ఎక్కువ ఉంటుంది కానీ అంత ఉక్కబోయేది, అంత ఉబ్బరియేది. కానీ అక్టోబర్ నెలలో మాత్రం బాగా ఉబ్బరిస్తుంటుంది. తిరోగమన ఋతుపవనాలు ఎందుకు వెనక్కి మళ్తాయంటే ఇక్కడ ఈ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడుతుంది. హిందూ మహాసముద్రంలో ఈ ప్రాంతాల్లో అల్పపీడనం ఏర్పడుతుంది. ఈ అల్పపీడన ప్రాంతం వైపు ఇవి వస్తాయన్నమాట. సో ఈశాన్య ఋతుపవనాలు రిటర్న్ తిరుగుతాయి. ఇట్లా రిటర్న్ తిరిగేటప్పుడు ఇవి ఇట్లా ఇక్కడేముంది బంగాళాఖాతం నుంచి వస్తుంది ఒక శాఖ ఇట్లా. సో ఇక్కడ నీళ్ళు లేవు దీంట్లో, ఇక్కడ వచ్చే దాంట్లో, కానీ ఇట్లా వచ్చే దాంట్లో ఉన్నాయి కాబట్టి ఈ కోరమండల్ తీరంలో వర్షం పడుతుంది. కోరమండల్ అంటే నైరుతి ఋతుపవనాల నుంచి కోరమండల్ తీరంలో వర్షం పడలేదు, కానీ ఈ ఈశాన్య ఋతుపవనాల నుంచి కోరమండల్ తీరంలో వర్షం పడుతుంది. ఇదే సమయంలో తిరోగమన ఋతుపవనాల ఈ కాలంలోనే తుఫానులు వాయుగుండాలు వచ్చేసి తూర్పు తీర ప్రాంతంలో వర్షం పడుతుంది నవంబర్ ఆ టైంలో. ఓకే, ఎక్కువ తుఫాన్ల నుంచి ప్రతి సంవత్సరం తుఫాన్లు వస్తాయి ఇక్కడ నవంబర్ డిసెంబర్ ఆ టైంలో. ఓకే, ఇంతటితో ఈ పాఠాన్ని ముగిద్దాం. రైట్.